హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంతో బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో పచ్చి చేపల కూర తయారు చేసుకుంటున్నాం. అది మా అమ్మమ్మ వాళ్ళు చేసే కాలం చేపల కూర. ఈ వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో ఆపకండి, మీకు బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు ముందుగా పచ్చి చేపలు తీసుకొని 1 కిలో చేపలు తీసుకున్నాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. ఈ ఒక బౌల్లో పెట్టేసుకోవాలి, నీళ్ళు ఏమి రాకుండా. ఈ విధంగా కడిగి శుభ్రంగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి కారం తీసుకోవాలి. మన పైసకి తగ్గట్టుగా కారం తీసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 పిడికిటి నిండా కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక 3 టమాటాలు తీసుకొని సన్నంగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకోవాలి. మన చేతితో కలుపుకుంటే అంతా కలసద్దు ముక్కలకి. కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ అవన్నీ పడతాయి. ఒకసారి ఈ విధంగా కూడా చేసుకొని చూడండి, టేస్ట్ బాగుంటుంది. మనం ఈ చేపల పులుసులోకి చింతపండు తీసుకున్నాం. 150 గ్రాముల చింతపండు తీసుకున్నాం. ఇది బాగా కడిగి నానబెట్టుకొని శుభ్రంగా ఈ విధంగా కలిపేసుకున్నాం. ఈ రసం అంతా దీంట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా చెత్త రాకుండా నీళ్ళన్నీ వంపేసుకోవాలి మన చేపల పులుసులోకి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మన చేపల పులుసు తెరిలేటప్పుడు అల్లం, తెల్లగడ్డ దంచుకొని వేసుకోవాలి. ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. మెత్తంగా దంచుకొని వేసుకోవాలి, లేకపోతే మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా వేసామంటే మనకి నీసు వాసన లేకుండా పోద్ది, బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం చేపల పులుసులోకి చేపల మసాలా చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వేసుకొని బాండి పెట్టుకోవాలి. బాండి బాగా వేడైన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇది బాగా దూరంగా వేపుకోవాలి. మరి ఎక్కువ వేపుకోకూడదు, మాడిపోతే మాడవాసన వస్తుంది కూర. ఈ విధంగా బాగా దోరగా వేపుకొని ఒక చిన్న రోల్ తీసుకొని అవి బాగా దంచుకోవాలి. మీకు ఆడ రోల్ లేనట్టు కనుక అయితే మిక్సీ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. ఈ విధంగా బాగా ఉడికేటప్పుడే కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసాం కదా. ముందుగా మనం దంచి పెట్టుకున్నాం కదా చేపల మసాలా, అది కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి మసిగొట్టుతో దబర పట్టుకొని ఊరకట్ట తిప్పుకోవాలి. గంటి పెట్టి కలిపెట్టకూడదు. ఈ విధంగా తిప్పుకున్నాం అంటే మసాలా అంతా ముక్కలకు పట్టుద్ది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోము. 2 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాం కదా. ఈ విధంగా చిక్కంగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్నామంటే ముక్క చెదరకుండా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉండే పచ్చి చేపల పులుసు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బిల్ నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.